అక్కడ ఫస్ట్ యెషయా గ్రంథంలో నుంచి కొన్ని విషయాల్ని కోట్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఏం కోట్ చేస్తూ ఉన్నాడు. మరియు ప్రభు తన మాట సమస్తము చేసి క్లుప్తపరచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక రేణువులు ఉండను, శేషమే రక్షింపబడును. యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరుగా పలుకుచున్నాడు. చూడండి, ఇశ్రాయేలీలందరూ వారి సంతానం ఇసుక రేణువు వలె ఉంటుందని చెప్పి దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. కానీ వారందరూ దేవునికి సంబంధించిన వారే ఉండరు. వారందరూ కూడా ఈ లోకంలో బ్రతికేటప్పుడు వారు ఈ నిశ్చయతతోటి బ్రతకలేరు. ఈ నిశ్చయత వాళ్ళకు ఉండదు. రక్షణ ఆనందము సంతోషము వాళ్ళకి ఉండదు. కొంతమందికే ఉంటుంది. వారిని ఏమంటారంటే శేషము. ఈ లోకములో శేషము అంటే కొంతమందిని, ఇశ్రాయేల్ ఇస్రాయేలు వలె వాళ్ళు సంతానం అధికంగా ఉన్నప్పటికీ, ఆఫ్ చేసి వదిలేసి, అధికంగా ఉన్నప్పటికీ ఆ అనేక మంది ఇశ్రాయేల్ ప్రజలలో కొంతమందే దేవుని ప్రజలుగా ఉండగలుగుతారు. ఒక శేషం, రెమ్నెంట్, ఒక చిన్న భాగం మాత్రమే అని అర్థం రెమ్నెంట్ అంటే. సో వాళ్ళు మాత్రమే దేవుని ప్రజలుగా ఈ లోకంలో బ్రతికే ఆధిక్యత, బ్రతకగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందరికీ ఉండదు. కాబట్టి వాళ్ళని చూసి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించకండి. వాళ్ళే స్టాండర్డ్, వాళ్ళ బ్రతికే స్టాండర్డ్, వాళ్ళు చేసేటువంటి పనులే స్టాండర్డ్ అనుకోకండి. దురదృష్టవశాత్తు ఈ రోజుకి కూడా వాళ్ళనే స్టాండర్డ్గా తీసుకుంటూ ఉంటాం, ఈవెన్ మనం కూడా. ఎందుకంటే అది చాలా ఈజీగా ఉంటుంది. మతపరమైనటువంటి కొన్ని రూల్స్, కొన్ని నిష్టలు, కొన్ని చేయవలసిన డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది పెట్టుకొని ఉండడం అనేటువంటిది ఈజీ కదా. ఓకే, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండదు, ఓహో ఇది ఆత్మీయ జీవితం, ఇలా చేస్తే సరిపోదు, ఇలా చేస్తే సరిపోదు, ఇలా చేయకుండా ఉంటే సరిపోదు. చాలా ఈజీ కదా అర్థం చేసుకోవడానికి. చేయడానికి కష్టం కావచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ. ఎందుకంటే అన్నిటికీ మనం బుర్ర బాగా పెడతాం. భయంకరమైన వాటికి కూడా బాగా బుర్ర పెట్టి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, వీడు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఇలా మాట అన్నాడంటే వాడు మనసులో ఏమనుకుంటుండాలి, వాడు ఇలా చాలా 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 లోతుగా దీర్ఘంగా ఆలోచించి, సో ఈ విధంగా అయితే ఒక 5 ఏళ్ల తర్వాత నా పరిస్థితి ఏంటి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాం. చాలా విషయాల్లో చాలా కాంప్లికేటెడ్గా ఆలోచించడానికి మనం ఇష్టపడతాం. కానీ దేవుని గురించి మాత్రం ఆలోచించడానికి ఒళ్ళు బరువు. వాక్యం గురించి కొంచెం ఏదైనా కష్టంగా అనిపించింది అనుకో, ఈసే అవతల పాడేస్తాం. అది మనుషులకు ఉన్నటువంటి మాయ రోగం, పాపం అనేటువంటి రోగంగా అదొకటి ఉంది. కాబట్టి లోపల కొంచెం ఏదైనా కష్టంగా అనిపించింది అనుకో, తీసి పారేస్తాం. కాబట్టి కొన్ని రూల్స్ చెప్తే, ఓహో ఇది ఆత్మీయ జీవితం, ఇలా చెయ్యి అని చెప్తే చాలా సులువుగా చేస్తాం. అది ఏదైనా కావచ్చు. కొన్ని పుణ్యకార్యాలు చేయడమో, లేకపోతే హెల్ప్ చేయడమో, చారిటీ చేయడమో, సేవా కార్యక్రమాలు చేయడం కావచ్చు, ఉచితంగా వైద్యం చేయడం కావచ్చు, అన్నం పెట్టడం కావచ్చు. ఇవన్నీ చేయకూడని పనులని నేను చెప్పట్లా. ఇవి చేస్తే చాలు అంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది అంటున్నా. అవునా కదా? అవును. అలానే కొంతమందికి ఏంటంటే పరిచర్య చేయడం కావచ్చు, ప్రసంగం చేయడం కావచ్చు. నా పని ప్రసంగం చేయడం, ఇది దేవుడు నాకు అప్పగించిన పని, కాబట్టి ఇది నేను చేస్తే చాలు, ఇది కరెక్ట్గా నేను ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా చేస్తే చాలు. నా పని ఇది ఈ పని వైద్యం చేయడం. సో ఈ విషయంలో ఇంకా నేను స్కిల్స్ పెంచుకొని నేను మంచిగా వైద్యం చేస్తే చాలు. నా పని ఏంటంటే ఈరోజు ఇదిగో పలానా
మినిస్ట్రీ చేయడం. నా పని ఏంటంటే ఇదిగో పలానా వచ్చిన వాళ్ళకి ఫోన్లు చేసి ఫాలోఅప్ చేయడం. నా పని ఏంటంటే హాస్టల్కి వెళ్ళి పలకరించేసి కొంతమందిని చర్చికి రమ్మని ఇన్వైట్ చేయడం. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇవన్నీ మంచి పనులే, ఇవన్నీ మనం చెయ్యాల్సిన పనులే ఖచ్చితంగా. కానీ ఇవి చేస్తే చాలు, ఇది నీ ఆత్మీయ జీవితం. ఇలా చేయి చాలు, ఈరోజుకి ఇది చేయి చాలు, రేపు ఇంకోటి చెప్తా అది చేయి చాలు అన్నారు ఎవరన్నా, నీ ఆత్మీయ జీవితం బాగున్నట్టే. అవి నువ్వు చేయగలిగితే నీ ఆత్మీయ జీవితం బాగున్నట్టే, నువ్వు దేవునికి దగ్గర అయిపోతున్నట్టే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నట్టే, నువ్వు ఆ విషయంలో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేశారనుకో. ఈజీయా కాదా? ఈజీయే కాదా? ప్రాక్టికల్గా చేసేటప్పుడు మనకు డిఫికల్టీ మనకి అర్థమవుద్ది. కానీ అర్థం చేసుకోవడం, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఈజీగా ఉందా కష్టంగా ఉందా? చాలా ఈజీగా ఉంది, అవును కదా? కాబట్టి మనకి తెలుసో తెలియకో ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్లోనే పడిపోవడానికి టెండెన్సీ ఉంటుంది మనకి, ఎందుకంటే ఈజీ కాబట్టి. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత క్రీస్తు గురించి బోధించినా ఆఖరికి ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఈ కాన్సెప్ట్లోనే పడిపోతాం. ఆటోమేటిక్గా మనకు ఆ టెండెన్సీయే ఉంది. దానికి తోడు అసలు ఇదే కరెక్ట్ అని ఎవడన్నా వచ్చి బోధించాడనుకో, యూదులు లాంటి వాళ్ళు, ఇంకేంటి మన పరిస్థితి? ఫిక్స్ అయిపోతాం కదా, ఇదే ఆత్మీయ జీవితం అని ఫిక్స్ అయిపోతాం. కానీ పౌలు ముందు ఏం చెప్తాడంటే, అసలు ఫస్ట్ ఈ చాప్టర్ స్టార్టింగే యూదుల్లో ఎవ్వడు చాలామంది నరకానికి వెళ్తారు బాబు, యూదుల్లో చాలామంది పరలోక రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని నరకం నుంచి తప్పించడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తే బాగుండు, నాకెంత శ్రమ వచ్చినా పర్వాలేదు, నాకెంత నిందొచ్చినా పర్వాలేదు, నేను శాపగ్రస్తులను అయిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఆ మోసంలో నుంచి బయటకు వస్తే బాగుండు అని స్టార్టింగే డైలాగ్ వేసేసాడు. ఓకే, మీరు ఎవరినైతే స్టాండర్డ్గా తీసుకుంటున్నారో వాళ్ళలో చాలామంది నరకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో చాలామంది రక్షింపబడరు. ఆ తర్వాత మధ్యలో ఇంకొక పెద్ద డైలాగు, అసలు శరీరానుసారంగా యూదులుగా పుట్టినవాడు అందరూ యూదుడు కాదు, అబ్రహాము సంతానం అయినంత మాత్రాన వాడు దేవుని సంతానం, దేవుని పిల్లలు కాదు. ఇంకొక డైలాగు. ఇప్పుడు మళ్ళా ఇంకొక బాంబు ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, అందరూ ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని చేస్తానని యాకోబుకు లేదా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన మాట నిజమే. ఆ విధంగా ఇసుక రేణువుల వలె వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు. కానీ అందరూ నీతిమంతులు ఎవరు, అందరూ దేవునికి సంబంధించిన వాళ్ళు ఎవరు? అర్థమవుతుందా? అందరూ దేవుని పిల్లలు అవ్వరు, కొంతమందే అవుతారు. వారిని ఏమంటారు? శేషం. కొంతమందే, ఒక శేషమే. మీకు రుజువు కావాలంటే రెఫరెన్స్ చూపిస్తా అని పౌలే రెఫరెన్స్ చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇది రెఫరెన్స్ చూపిస్తున్నాడు? యెషయా గ్రంథం నుంచి. యెషయా ప్రవక్త అంటే క్రీస్తు పుట్టుకకు దాదాపు 700 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి ప్రవక్త రాసినటువంటి గ్రంథం, ప్రవచనం. అందులో నుంచి, ఆ ప్రవచనం నుంచి, క్రీస్తు ముందే ఉన్న ప్రవచనం, ఏం చెప్పింది కాదు, క్రీస్తు ముందే ఉన్నటువంటి యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం. గొప్ప ప్రవక్త. ఆయన ప్రవచనాలన్నీ కూడా యూదులు వాళ్ళ గ్రంథపు చుట్టల్లో చేర్చుకొని దానిని వాళ్ళ క్యానన్లో పెట్టుకొని అప్పటికే వాటిని ధ్యానిస్తున్నారు. సో ఆ గ్రంథంలోంచి కొటేషన్ తీసుకొని చెప్తున్నాడు. ఏంటంట? ఏం చెప్తున్నాడు? మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారం, ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపకపోయిన ఎడల సొదొమ వలె నగుదుము, గొమర్రాను పోలి యుందుము. శేషము గనక మనకు దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే, మనలో కొంతమందిని ఆయన కోసం, ఆయన పిల్లలుగా ఉండడం కోసం ఆయన కనుక ఏర్పాటు చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటయ్యానంటే, మనం సొదొమ వలె గొమొర్రా వలె ఉంది. ఏంటి సొదొమ గొమొర్రా అంటే? దేవుని ఉగ్రతని రుచి చూచినటువంటి పట్టణాలు. ఆ సంగతి మీలో చాలామందికి తెలుసు కదా. సొదొమ గొమొర్రా అంటే భయంకరమైన పాపము జరిగినాయి ఆ స్థలాల్లో.
భయంకరమైనటువంటి ఇప్పుడు మనం చూసేటువంటి హోమోసెక్షువాలిటీ, ఎల్జిబిటీ కమ్యూనిటీ, గే కల్చర్ కావచ్చు, లేకపోతే భయంకరమైనటువంటి పర్వర్షన్స్ కావచ్చు, ఇలాంటి ఇంకా చెప్పలేనంత భయంకరమైనటువంటి పాపాలు, వరసలు లేవు, పురుషులని లేదు, స్త్రీలని, భయంకరమైనటువంటి పాపాలు జరిగినటువంటి స్థలం అన్నమాట. ఏది? సోదోమ గొమొర్రా. అప్పట్లోనే అంత అడ్వాన్స్డ్ పోస్ట్ మోడర్నిజంలో ఉన్నారు. సో ఆ పాపాన్ని బట్టి ఎంత ఉగ్రత రావాలి, ఆ పాపాన్ని చూస్తే ఎవరికైనా అర్థమైపోద్ది, అబ్బో ఎంత ఉగ్రత రావాలో ఈ పట్టణాల మీద. భయంకరమైన పట్టణాలు, దేవుని యొక్క సృష్టినే విరుద్ధంగా, దేవుని యొక్క సృష్టికే విరుద్ధంగా, సృష్టి ధర్మానికే విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళకి మామూలుగా ఉండదురా బాబు అని చూసిన ప్రతివాడు ఎవరికైనా అర్థమైపోయింది. అలానే ఆ 2 పట్టణాలని దేవుడు బూడిద చేశాడు. ఈ రోజున ఆ పట్టణాలకు వెళ్తే జియోగ్రాఫికల్ ఏరియాకి కనుక వెళ్తే ఆ మట్టిలో మొక్కలు కూడా పెరగవు అన్నమాట. ఎందుకంటే సల్ఫర్ ఉంటుంది ఆ మట్టిలో, అదంతా ఫైన్ సల్ఫర్ పొడిలాగా ఉంటుంది అనమాట. అక్కడ మామూలు నేలలాగా ఇట్లా మట్టి, ఇసుక, మట్టి ఏముండదు, మట్టి ఉండదు అసలు, బూడిదే ఉంటుంది. చాలా లోతు, కొన్ని మీటర్ల లోతుకి బూడిదే ఉంటుంది, సల్ఫర్ పొడే ఉంటుంది. అక్కడ కొన్ని కొండలు గుట్టలుగా ఉంటాయి అన్నమాట. ఆ గుట్టల్ని తీసి కనుక చిన్న లైటర్ తోటి కనుక వెలిగిస్తే సల్ఫర్ కొండలు అవన్నీ అవి కాలిపోతాయి. అగ్గిపొల్ల తీసుకొని వెలిగించామనుకో అవి కాలుతాయి, మండుతాయి అన్నమాట. ఈ రోజుకి చూడండి భయంకరమైనటువంటి ప్రాంతాలు అవి. మంచి తీర ప్రాంతంలోనే ఉంటాయి ఆ 2 కూడా. ఆ చుట్టుపక్కల వాటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పచ్చగా పొలాలు ఉంటాయి, పండించుకుంటూ ఉంటారు. కరెక్ట్గా సోదొమ గొమొర్రా డిమార్కేషన్ లేకపోతే ఆ పొలిమేర ఎంటర్ అయిన దగ్గర నుంచి అక్కడ దాకా పచ్చగా ఉంటుందో అక్కడి నుంచి మొత్తం ఆ నాశనం ఇప్పటికీ మన కళ్ళారా మనం చూడగలుగుతాం. ఆ ప్రాంతానికి వెళ్తే ఆ విధంగా నాశనం చేశాడు. దేవుని ఉగ్రతది, దేవునికి అంత అసహ్యం పాపం అంటే. దేవునికి అంత ఏమనాలి, చీదరా పాపం అంటే. నాశనం చేసేస్తాడు. అది న్యాయం కాదా? న్యాయమే కదా. దేవుడు ఆ ఉగ్రతను చూపించడం న్యాయమైన ఆయన ఉగ్రతే కదా అది. పురుషునికి స్త్రీ తోడుగా ఉండాలని పురుషుణ్ణి స్త్రీని తయారు చేసి వివాహం అనే వ్యవస్థను తయారు చేస్తే జంతువుల్ని వాడుకోవడానికి, ఆహారంగా భుజించడానికి, వాటిని ఉపయోగించుకోవడానికి, జంతువుల్ని, పక్షుల్ని, నీటిలో చేపల్ని, మనిషికి కావలసినవన్నీ కూడా దేవుడు చేస్తే తిని ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ప్రభువుని స్తుతించాల్సింది పోనిచ్చి ఆ సృష్టినే తారుమారు చేయడానికి ప్రయత్నం చేసి పురుషులని, స్త్రీలని లేకుండా, జంతువులని కూడా లేకుండా భయంకరంగా ప్రవర్తించిన వారి మీదకి దేవుని ఉగ్రత రావడం న్యాయమా కాదా? న్యాయమే. ఆ విధంగా ఆ కొటేషన్ని లేకపోతే ఆ సంఘటనని యెషయా దేవుని ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. బాబు ఇశ్రాయేల్ ప్రజలారా, కరెక్టే, మీరు అబ్రహాం సంతానమే, కానీ మీరందరూ కూడా ఇంకా ఏ నాశనానికి గురి కాకుండా మీ పాపాలన్నీ ఆటోమేటిక్గా క్షమించబడిపోయి ఆటోమేటిక్గా మీరు పరలోకానికి వెళ్తారనుకోబాకండి. అలా అనుకోకండి. దేవుని ఉగ్రత కనుక మీ మీదకి వస్తే సోదొమ గొమొర్రా కంటే మీరు ఏమాత్రం తక్కువ వాళ్ళు కానే కాదు. వాళ్ళ మీదకి ఎంత ఉగ్రత వచ్చిందో మీ మీద కూడా అంత ఉగ్రత రావాలి న్యాయంగా. మీరు ఆటోమేటిక్గా దేవుని బిడ్డలు అయిపోయి మీ పాపాలు క్షమించేసేసి మీరు ఆటోమేటిక్గా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారని ఏమాత్రం కూడా పొరపాటును కూడా అనుకోవద్దు అని యెషయా ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికని పౌలు కూడా మళ్ళా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూసారా యెషయా ప్రవక్త ఎలా ప్రవచించాడో? ఆటోమేటిక్గా దేవుని రాజ్యానికి ఎవరో ఎల్లరు.
ఆటోమేటిక్గా జరగదది. మరి ఎలా జరుగుతాయి? ఆటోమేటిక్గా నువ్వు ఇశ్రాయేలు జనాంగమైనంత మాత్రాన, ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం అంతా నువ్వు పఠించి దాని ప్రకారం నువ్వు చేస్తున్నంత మాత్రాన ఆటోమేటిక్గా ఏది జరగదు. గుర్తుపెట్టుకోవాలి, ఆటోమేటిక్ ఏది జరగదు. కొంతమంది ఇంకొక అపోహలో ఉంటారు. ఏంటో తెలుసా? మనం బ్రతికినంతకాలం మంచిగా బ్రతుకుదాం, హ్యాపీగా బ్రతుకుదాం, నలుగురికి వీలైతే కొంచెం సహాయం చేద్దాం, ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతుకుదాం, పెద్ద పెద్ద పాపాలు ఏం చేయకుండా తల్లిదండ్రులు మంచిగా చూసుకొని మంచిగా స్నేహితులతోటి అందరితో సంతోషంగా ఉండి ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతుకుదాం. మనం అలా బ్రతికినందుకు గాను దేవుడు గిఫ్ట్గా ఎప్పుడో చచ్చిపోయే టైంలో కనీసం బెడ్ మీద ఉన్నప్పుడు అన్నా, ఇప్పుడు దాకా మంచిగా ఉన్నాడు కదా పాపం, అందరికీ మంచి చేశాడు కాబట్టి మనోడికి మారు మనసు ఇద్దాం, విశ్వాసం ఇద్దాం అని చెప్పి విశ్వాసం ఇచ్చేసి, ఆ విశ్వాసం నేను ఉపయోగించేసి నేనేదో దేవుణ్ణి అంగీకరించేసేస్తే అప్పటికప్పుడు నేను ఇక ఆ టైంలో రక్షింపబడి ఏదో దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చులే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, యెషయా ఏమంటున్నాడు? నీ మీదకి నా మీదకి నువ్వు ఎంత మంచి పనులు చేసినా, ఎంత ధర్మశాస్త్రాన్ని పాటించినా సోదొమ గొమొర్రా కంటే నువ్వు తక్కువడివి కాదు. దేవుని దృష్టిలో పెద్ద తేడా లేదు. దేవుని దృష్టిలో ఒక చిన్న పాపపు తలంపుకను భయంకరమైనటువంటి హోమోసెక్షువాలిటీకి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఆయనకు పాపం అంటేనే అసహ్యం. ఆయనకు పాపం అంటేనే భయంకరమైనటువంటి కోపం, అసహ్యం. అందులో మళ్ళీ కొంచెం చిన్న పాపం, కొంచెం పెద్ద పాపం అనేది, అసలు పాపం అంటేనే ఆయనకి బీపీ పెరిగిపోతుంది, తట్టుకోలేడు అన్నమాట. ఆ మాట వింటేనే తట్టుకోలేడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అర్థమవుతుందా? ఆ మాట వింటేనే తట్టుకోలేదు. అది ఎట్లాంటిదని తన సంగతి. కాబట్టి అంత ఉగ్రత కలిగి, అంత పరిశుద్ధుడైన దేవుని దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటారు మీరు? ఆటోమేటిక్ ఏదో కొన్ని క్రియలు చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? అంత ఈజీ అనుకుంటున్నారా ఈ థియాలజీ? కాదు, అంత ఈజీ కాదు అది. యెషయా ఏమన్నాడంటే, ఒకవేళ కనుక దేవుడు ఒక శేషాన్ని వేరుపరచుకోకపోతే మనలో ఎవ్వడు మిగిలిండేవాడు. ఇంకా మిగిలిన్నాము అని అంటే దేవుడే కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు కాబట్టి అని యెషయా చెప్తున్నాడు. కాబట్టి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. వారు ఎలా ఉంటారు? 31 చూడండి. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. చూసారా? అన్యజనులైనా పర్వాలేదు, ఇశ్రాయేలు కానివాడైనా పర్వాలేదు, నువ్వు నీతిమంతుడిగా దేవుని దృష్టిలో నువ్వు తీర్చబడగలుగుతావు. అంటే దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు అయిపోగలుగుతావు. దేవుడు నిన్ను చూసి నువ్వు నీతిమంతుడివి అని చెప్పే స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తర్వాత చెప్తాడు. ఒకవేళ నువ్వు యూదుడివే కావచ్చు, నీతి ఎలా సంపాదించుకోవాలో నీకు బాగా తెలుసు. ఇదిగో ఇవి చేస్తే ఈ నీతి, ఇవి చేస్తే నీతిమంతులు, ఇవి చేయకుండా ఉంటే ఈ నీతిమంతులు అని నీకు బాగా తెలుసు. అయినా నిన్ను చూసి దేవుడు నీతిమంతుడు అని చెప్పడం. ఎందుకు చెప్పడం? వాళ్ళని చూసి ఎందుకు చెప్తాడు? నిన్ను చూసి ఎందుకు చెప్పడు? ఎందుకు అనంటే కారణం ఏంటంటే వారు విశ్వాస మూలముగా ఉన్నారు, బ్రతుకుతున్నారు. నువ్వు విశ్వాస మూలముగా కాదు కానీ, ఈ యూదులు విశ్వాస మూలముగా కాదు కానీ ఎలాగా? క్రియల మూలముగా బ్రతుకుతున్నారు.
ఎందుకంటే వాళ్ళకి అది ఈజీగా ఉంది. క్రియల్ని చూసుకొని రాసుకొని పెట్టుకొని ఆల్రెడీ రాసి ఉన్నటువంటి క్రియలను చూసుకొని ఇవి పాటిస్తే చాలు, ఇవి చేయకుండా ఉంటే చాలు అనుకోవడం చాలా ఈజీగా ఉంది. కాబట్టి క్రియల మూలముగా వాళ్ళు బ్రతుకుతున్నారు, క్రియల మూలముగా వాళ్ళ నీతిని కొలుచుకుంటున్నారు, క్రియల మూలంగానే వారి భక్తిని కొలుచుకుంటున్నారు, క్రియల్ని చూసుకొని వారి యొక్క దేవునితో ఉన్న సంబంధాన్ని కొలుచుకుంటున్నారు. క్రియలలో నుంచే వారికి నిశ్చయితని పొందుకోవడానికి, అష్యూరెన్స్ని పొందుకోవడానికి, నిరీక్షణ పొందుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు పెడతా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు, యూదులు. కానీ అన్యులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు యూదులు కూడా కాదు. కనీసం ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనీసం వాళ్ళకు కూడా కాదు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఎవరికి? యూదులకి. కనీసం ధర్మశాస్త్రం కూడా ఇవ్వబడినటువంటి అసలు నీతి కార్యాలేంటి, నీతి సంబంధమైన బ్రతుకేంటో ఇవన్నీ కాన్సెప్ట్స్ ఏవి కూడా సరిగ్గా తెలియనటువంటి అన్యజనుడు ఉన్నాడు ఒకడు. ఈ అన్యజనుడు మాత్రం సంతోషంగా నిశ్చయతతోటి నేను దేవునికి సంబంధించిన వాడిని, ప్రభువుని ఆరాధిస్తున్నాడు. దేవుడు కూడా వాడిని చూచి వీడు నీతిమంతుడు అని దేవుడు కూడా అంగీకరిస్తున్నాడు. ఎలా సాధ్యం? విశ్వాసము ద్వారా సాధ్యం. ఏంటి విశ్వాసం అంటే? మళ్ళా విశ్వాసం అంటే ఏంటండి? మళ్ళా విశ్వాసం అంటే ఏంటో అనుకుంటాం మనం, ఊరికే నమ్మడం అనుకుంటాం. విశ్వాసం అంటే దేవుడు నాకు కల్లో ఏదో చెప్పాడు కాబట్టి దానిని నమ్మితే జరుగుద్ది, దేవుడు నాకు ఏదో దర్శనం ఇచ్చాడు నమ్మితే జరుగుద్ది, దేవుడు నాకు ఏదో పదం ద్వారా ఏదో మాట్లాడాడు నమ్మితే జరుగుద్ది. ఆ నమ్మకం కాదు బాబు, ఆ నమ్మకం కాదు. ఏంటా విశ్వాసం అనేది తర్వాత మనం చూస్తాం. చూడండి ఏంటంట ఆ విశ్వాసం. 33 ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు. ఎవరి యందు? ఆ అడ్డురాతి యందు, ఆ అడ్డుబండ యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. ఏంటంట? అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. సియోను అంటే దేవుని పట్టణం, సియోను అంటే యూదులకు క్యాపిటల్, సియోను అంటే దేవుని మందిరము ఉండేటువంటి స్థలం. సియోను అనేటువంటి ప్రాంతంలోనే దేవుని మందిరం ఉంటుంది. సియోను అనే ప్రాంతంలోనే గొర్రె పిల్లని బలిస్తారు, బలియాగాలు జరుగుతూ ఉంటాయి, దేవుని ఆలయం ఉంటుంది. ఆ సియోన్లోనే ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రజలందరి పక్షాన విజ్ఞాపన చేసి అందరి పాపం నిమిత్తం గొర్రె పిల్లని వధించడం, ప్రభువుని ఆరాధించడం. నేను ప్రభువుకు సంబంధించినోడిని అని ఫీలింగు ఎక్కడ కలుగుద్ది ఒక యూదుడికి అంటే? అది ఎక్కడ కలుగుద్ది? సియోన్లోనే కలుగుద్ది. నేను దేవుని బిడ్డను రా, నేను యూదుడిని, నేను దేవుని బిడ్డని, నేను దేవునికి సంబంధించిన వాడిని, నేను దేవుని బిడ్డని అని వాడు నిశ్చయత వాడికి ఎప్పుడు వస్తుందంటే సియోనికి వెళ్ళినప్పుడు. అందుకే ప్రతి సంవత్సరం సియోనికి ఎక్కడి నుంచి అయినా సరే ప్రతి సంవత్సరం సియోనికి ప్రయాణం చేసి వెళ్తారు. ప్రతి యూదులు వెళ్తారు, ప్రతి సంవత్సరం వెళ్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఆ ఫీలింగే వేరు. అక్కడికి వెళ్తే నాకు దేవుడు ఉన్నాడు, నాకు మందిరం ఉంది, నేను యూదుడిని, నాకు ధర్మశాస్త్రం ఉంది, నాకు ఆరాధన విధానాలు ఉన్నాయి, నాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, నా పక్షాన ప్రార్థన చేసి నా పాప నిమిత్తం పరిహారం కోసం దేవుడిని అడిగి నా బదులుగా ఒక గొర్రె పిల్లని బలిచ్చి ఆ రక్తాన్ని ప్రోక్షించి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నా కోసం సియోనులో ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి సియోనికి వెళ్తే వాడికి సంతోషం, రక్షణ, ఆనందం, ప్రభువులో సంతోషిస్తాడు, నిశ్చయిత పొందుకుంటాడు నేను దేవుని బిడ్డనని. అదే సియోనులో ఒక అడ్డుబండని పెట్టాడంట దేవుడు. అదే సియోనులో ఎవరిని పెట్టాడు? అడ్డురాతిని అడ్డుబండని పెట్టాడంట. సంతోషంగా చాలా ఈ క్రియలన్నీ చేస్తున్నాను, ధర్మశాస్త్రం ప్రకారంగా ఉన్నాను, నాకు వాగ్దానాలు ఉన్నాయి, మా పితరులైన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నాకు కూడా అవన్నీ సంక్రమించినాయి, ఆటోమేటిక్గా నేను దేవుని బిడ్డనే, ఆటోమేటిక్గా నేను దానికి తోడు మళ్ళీ నేను కొన్ని క్రియలు కూడా చేస్తున్నాను. సరే అన్నీ చేయలేకపోయినా కొన్ని అయినా చేస్తున్నాను,
తర్వాత దానికి తోడు కొన్ని యాడ్ చేశారు. ఇలాగా అంటే ఇది ఈజీ మెథడ్ అని చెప్పాను కదా, ఈ ఈజీ మెథడ్ని ఇంకొంచెం ఈజీ చేశారు. ఈ ఈజీ మెథడ్ని ఇంకొంచెం, అంటే చేయడం కష్టం, నేర్చుకోవడం ఈజీ, ఇంకొంచెం ఈజీ చేశారు. ఇంకొంచెం ఈజీ చేసి చేయడం ఎక్కడెక్కడైతే కష్టంగా ఉంటుందో అక్కడ ఇంకొన్ని మనుషులు తయారు చేసినటువంటి ఆజ్ఞలు కూడా అక్కడ ఇన్కార్పొరేట్ చేసేసారు, పెట్టేశారు. సో తల్లిదండ్రులు సన్మానించాలి, ఈజీ. సన్మానిస్తే దేవుని బిడ్డను అయిపోతానమాట. ఓ వెరీ గుడ్, సన్మానిస్తున్నానే నేను దేవుని బిడ్డని, హ్యాపీ. ఈజీ కదా ఆలోచించడానికి, థింకింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా జరుగుతుంది కదా ఇలా చేయడానికి, అవునా? అయితే అది క్రియాత్మకంగా వచ్చేసరికి కొంచెం కష్టం అవ్వచ్చు. ఓకే, భార్య వచ్చినప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు, వీడికి ఓ 10 మంది పిల్లలు పుట్టి సంతానం వచ్చి అన్నీ జరిగి తల్లిదండ్రులు చూడడానికి వాడికి కష్టమైపోతూ ఉన్నప్పుడు అప్పుడు వాడికి డిఫికల్టీ అనేది కనిపిస్తుంది. దానికి కూడా ఏంటంటే కొంతమంది పెద్దలు ఏం చేశారంటే ఒక లూప్ హోల్ పెట్టేశారు, అంటే ఒక మార్గం పెట్టారు. ఏం మార్గం అనంటే ఆ తల్లిని తండ్రిని కూర్చోబెట్టి సన్మానించి షాల్వా గప్పి కార్బాన్ అని చెప్పాలి వాళ్ళకి. చెప్తే నిన్ను బాగా సన్మానించాను కదమ్మా, మొన్నటిదాకా మంచిగా సన్మానించాను, మొన్నటిదాకా చూశాను, అన్నీ చేశాను, నిన్ను ఇప్పటికీ నువ్వంటే నాకు చాలా గౌరవమే, ఇప్పటికీ నువ్వంటే మీరంటే నాకు చాలా భయము, భక్తి, నేను మిమ్మల్ని ఎప్పుడు నేను పల్లెత్తి మాట అన్నో, మిమ్మల్ని చాలా గౌరవిస్తాను, నేను చేస్తున్నాను, కానీ మీకు అన్నం పెట్టలేను, నా పనులు నాకున్నాయి, నా కుటుంబం నాకుంది, ఇక మీకు నేను అన్నం పెట్టలేను, మీ చావు మీరు చావండి అని చెప్పేసేసి మీ చావు మీరు చావని ఆయన మాత్రం అండు. మళ్ళీ ఎందుకు అమ్మో, మళ్ళా ఆ మాట అన్నాడు అనుకో, మళ్ళా నేను పాపం చేశానేమో, నేను దేవుడిని మా తల్లిదండ్రులని చావు మీరు చావండి అన్నాను అని చెప్పి మళ్ళీ గిల్టీ కాన్షియస్. కాబట్టి ఆ మాట అండు, చాలా మర్యాదగా మాట్లాడి కార్బాన్ అంటాడు, అంటే దైవార్పితము. కాబట్టి ఇక మీదట నీకు చేయవలసిందంతా నేను దేవునికి చేసినట్టే, కాబట్టి ఇక మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చాలా గౌరవంగా చెప్పి ఒక షాల్వా గప్పేసి వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. అలా చెయ్యొచ్చు అని ఇది మనుషులు సృష్టించినటువంటి ఒక ఆజ్ఞ అన్నమాట. సో ఇట్లాంటివి కొన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది కదా ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్ వెరీ ఈజీ. చక్కగా ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు కనిపిస్తుంది, అవి చేసుకుంటే వెళ్తే అయిపోయింది, చాలా ఈజీ కదా. ఎంతమంది దైవ సేవకులు, ఎంతమంది క్రైస్తవులు ఇలాంటి బోధన బోధించి, ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్ని బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? రిట్రీట్స్లో, యూత్ మీటింగ్స్లో, యూత్ రిట్రీట్స్లో పవర్ పాయింట్ వేసి బోర్డు మీద రాసి ఇవి చెయ్యండి, ఇవి చేయకండి, ఇవి చెయ్యండి, ఇవి చేయకండి, చాలు, ఇలా చదవండి, అలా ఉండండి, ఇలా మంచి పేరు తెచ్చుకోండి, ఇలా ఫేమస్ అవ్వండి, ఇలా ఘనంగా ఉండండి, అప్పుడు దేవునికి ఘనత అని బోర్డు మీద వేసి చిలక్కి చెప్పినట్లు ఇలా మార్కులు తెచ్చుకోండి, అలా మార్కులు తెచ్చుకోండి, ఇక చాలు, ఇలా తల్లిదండ్రులు చూసుకోండి, చాలు అని చెప్పి ఎంతమంది బోధిస్తారో తెలుసా? నువ్వు రక్షింపడ్డావు, కరెక్టే, యేసుప్రభు ద్వారానే రక్షింపడాలి, యేసుప్రభుని అంగీకరించావు కదా, రక్షింపడ్డావు కదా, బాగానే ఉంది. ఇక మీదట మళ్ళీ నువ్వేం చేయాలంటే ఇదిగో రా, నా దగ్గర రా, చాలా క్లాసులు ఉన్నాయి నా దగ్గర, చాలా పవర్ పాయింట్లు ఉన్నాయి, వాటన్నిటిని పాటించాలి. చాలా పవర్ పాయింట్లు ఉన్నాయి. పౌలు ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గర ఏ పవర్ పాయింట్ లేదు, ఒకే ఒక పవర్ పాయింట్ ఉంది. ఏం పవర్ పాయింట్ అది? సిలువ వేయబడిన యేసు. ఆ యేసే దేవుడు సియోనులో స్థాపించినటువంటి అడ్డుబండ, అడ్డురాయి. ఈ విధమైనటువంటి ఈ ప్రాసెస్లో భక్తులం అనుకుంటూ వెళ్ళిపోయేవారు హ్యాపీగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నప్పుడు, వారు ఆ విధంగా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ధనేల్మని
కాలికి ఒక బండ తగిలి కింద పడి బొక్కబోర్ల పడతాడు. అది అడ్డు బండ అంటే. సంతోషంగా, ఎలాంటి బ్రేక్స్ లేకుండా, ఎలాంటి చింత లేకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఏదో చేయగలిగింది చేసుకుంటూ, ఏదో మంచిగా ఉన్నానులే అనుకుంటూ, నేను దేవుని బిడ్డనులే, నేను క్రైస్తవుణ్ణేలే, నేను యూదుణ్ణేలే అని ఏదో ఫీలింగ్లో వెళ్ళిపోతా ఉండేవాడికంట సడన్గా కాలికి ఇంత పెద్ద బండ తగిలిందనుకో, మన కంటికి అది కనిపించలేదనుకో, ఏమవుతుంది? బోర్ల పడతాం, మొహం పగులుద్ది. అలా మొహం పగిలినట్లుగా అయిపోతుంది కొంతమందికి యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త. నీ క్రియలు కాదు నిన్ను రక్షించేది, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలే, ఆయన జీవితమే, ఆయన మరణ పునరుద్ధానాలే నిన్ను రక్షించేది అని సువార్త చెప్తే, నీ హృదయాన్ని ఆయనకివ్వు, నీ మనసును ఆయనకివ్వు అని సువార్త చెప్తా ఉంటే అది చాలామందికి ఎలా ఉందంటే ప్రశాంతంగా ప్రయాణించేవాడికి బండ తగిలి కింద పడినట్టుగా ఉందన్నమాట. అలానే ఉంటుంది అని ప్రవచనాల్లో రాయబడింది అని పౌలు మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాడు కింద పడినోడు ఏమవుతాడు? చాలా వీరుడుగా శూరత్వంతో బయలుదేరి వెళ్తా ఉన్నాడికి కింద బండ తగిలి, లేకపోతే అనేక మందిని, ఒక సైన్యాధిపతి ఉన్నాడు అనుకోండి, ఒక శతాధిపతి లేకపోతే ఒక సైన్యాధిపతి ఉన్నాడు, సైన్యాన్ని వెంట వేసుకొని రండ్రా అని చెప్పి సైన్యమంతా వెనకాల వస్తూ ఉంటే మనోడు హీరోలాగా గుర్రం వేసుకొని ముందు కత్తి పట్టుకొని ఖడ్గం పట్టుకొని ఈ బోరలు ఇవన్నీ ఊదుతూ ఉంటే, పక్కన డ్రమ్స్ వాయిస్తూ ఉంటే మార్చి చేసుకుంటా ధనామని ముందెళ్తున్నాడు హీరోలాగా, వెనకాల సైన్యమంతా మార్చి చేసుకుంటా ఫాలో అవుతున్నారు. సడన్గా కింద ఒక రాయికు తగిలిందనమాట, గుర్రం బొక్కబోర్ల పడింది, ఈడెళ్ళి ఆ కింద ఉన్నటువంటి మురిగుంట్లో పడ్డాడు. ఎలా ఉంటుంది? ఎంత అవమానం అది, ఎంత డిసప్పాయింట్మెంట్ అది కదా. మంచిగా వెళ్తున్నానే, హ్యాపీగా ఉన్నాను, నిశ్చేతగా ఉన్నానే, ధైర్యంగా ఉన్నానే, నన్ను చూసి అనేక మందిని ఫాలో అవ్వమని చెప్పే, కొంతమందికి 10 మందికి చెప్పే స్థాయిలో ఉన్నానే, 10 మంది నన్ను చూసి ఎగ్జాంపుల్గా ఉండే స్థాయిలో ఉన్నానే. అబ్బో భలే పైకి వచ్చాడరా, భలే చదువుకున్నాడరా, భలే సంపాదిస్తున్నాడరా, భలే మంచోడురా, 10 మంది చూసి నన్ను వెంబడించే స్థాయిలో నేనుంటే అసలు నువ్వు నరకానికి వెళ్తున్నావు అని చెప్తే ఎట్లా ఉంటుంది? అసలు నువ్వు రక్షింపడలేదు అని చెప్తే ఎట్లా ఉంటుంది? అడ్డు బండగా ఉంటుంది కదా. పడిపోయినప్పుడు, ఆ వార్త విన్నప్పుడు మనసు కలత చెందుద్ది ఒక్కసారిగా. అవునా, నేను ఇప్పుడు దాకా ఇంత అనేక మందికి బోధిస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, ఎన్ని వ్యర్థమా, నేను నరకానికే వెళ్తుంది అని ఒక్కసారిగా అవమానం రాదు? ఒక్కసారిగా డిసప్పాయింట్ అవ్వం? అని ఇంత ప్రయాసపడ్డాను ఈ స్థాయికి రావడానికి, ఎంత త్యాగాలు చేశాను ఈ స్థాయికి రావడానికి. ఇంత త్యాగాలు చేస్తే అందరూ పబ్కి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంటే, అందరూ పార్టీలు చేసుకుంటుంటే, అందరూ సినిమాలకు వెళ్తుంటే, నేను ఒక్కడే కూర్చొని బైబిల్ చదువుకున్నానే, అందరూ ఎంజాయ్ చేస్తుంటే, నేను ఒక్కడే అందరూ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎదిరించి సిగరెట్లు తాగుతూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే, నేను మాత్రం తల్లిదండ్రులకు మంచి బాలుడిలాగా ఇంట్లోనే ఉండి అవన్నీ నేను త్యాగం చేసి ఇంట్లో చెప్పినట్టు చదువుకొని శ్రీ చైతన్యకి వెళ్ళి ఎంత త్యాగం చేస్తే నేను నరకానికి వెళ్తున్నానా? ఇంత పేరు సంపాదించుకుంటే
ఈ త్యాగాలన్నీ వేస్టా? నేను సాధించినవన్నీ వేస్టేనా? నేను సాధించిన సీటు, నేను పడినటువంటి త్యాగము, కష్టాలు అన్నీ వేస్టా? డిసప్పాయింట్మెంట్ వస్తుందా రాదా? ఎగ్జాక్ట్గా అదే పదం ఇక్కడ రాయబడింది. అవమానం వస్తుందా రాదా? ఎగ్జాక్ట్గా అదే పదం పౌలు వాడుతున్నాడు. పౌలు కాదు, ప్రవచనంలో ఉంది. ఏంటది? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. విశ్వాసం ఉంచకపోతే సిగ్గుపడతాడని అర్థం. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఉంటే వాడు కింద పడినోడు సిగ్గుతో ఉంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుతావా, ఆయన నీకు బండగా ఉండడు, కానీ ఆయన మీద నువ్వు కట్టబడతావు. ఆయన నీకు అడ్డంగా ఉండడు, కానీ ఆయన మీద నువ్వు కట్టబడతావు. విశ్వాసం ఉంచలేదా, ఆయన నీకు అడ్డుబండగానే ఉంటాడు. తట్టుకొని కింద పడతావు, అవమానం పొందుతావు, సిగ్గునందుతావు, డిసప్పాయింట్మెంట్ వస్తుంది నీకు. ఎంతమంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు తెలుసా? ఎంతమంది పాస్టర్ కూతుర్లు ఉన్నారు తెలుసా? ఎంతమంది సేవకుల కుమారులు ఉన్నారు తెలుసా? నియమ నిష్టలతోటి, భక్తితోటి పెరిగినటువంటి వారు భయంకరమైన పాపంలో పడిపోయి డిసప్పాయింట్ అయిపోయి, ఏంటి బ్రతుకు, అసలు దేవుడు ఉన్నాడా అనే స్థాయికి వెళ్ళి, ఆ సేవకుడు కూడా సేవ మానేసి నాస్తికుడు అయిపోయి పిచ్చెక్కిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు తెలుసా? ఏంటిది? మా అమ్మ ఏంటి సూసైడ్ చేసుకోవడం ఏంటి? మా అమ్మ ఏంటి ఎవరితోనే లేచిపోవడం ఏంటి? మా అబ్బాయి ఏంటి ఇలాగైపోవడం ఏంటి? సడన్గా జరిగినాయి ఏంటి? అసలు ఇది ఇంపాసిబుల్, ఇలా జరగడానికి వీలు లేదే అని అర్థం కాక పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎందుకో తెలుసా అలా జరిగింది? ఎందుకో తెలుసా అలా జరిగింది? వారి జీవితాల్లో యేసుక్రీస్తు లేడు. వారి కుటుంబాల్లో యేసుక్రీస్తు లేదు. యేసుక్రీస్తు యొక్క సిలువని గురించిన సువార్త వాళ్ళ జీవితాల్లో లేవు. అంటే మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు, ఏ నియమాలు నిష్టలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, విచ్చలుడిగా బ్రతకొచ్చు అని కాదు దానికి అర్థం. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనికి, నీ ప్రతి ఆలోచనకి, నీ ప్రతి ఎమోషన్కి యేసుక్రీస్తు చుట్టూ అవన్నీ తిరుగుతూ ఉండాలి. అలా తిప్పితే ఆటోమేటిక్గా నీలో పాపం వస్తుందా? పాపపు తలంపు వస్తుందా? వ్యభిచారం వస్తుందా? నరహత్య వస్తుందా? కోపం వస్తుందా? అసూయ వస్తుందా? ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? కానీ మన ఎయిము నా జీవితాన్ని యేసుక్రీస్తు చుట్టూ, ఆయన సిలువ చుట్టూ తిప్పుకుందామని ఉండదు. మన ఎయిము తప్పిపోతూ ఉంటుంది. మన ఎయిము ఈ సిలువ వైపు ఉండకుండా తప్పిపోతూ ఉంటుంది. అందరూ ఏ ఎయిమ్స్ అయితే పెట్టుకుంటుంటారో ఆ ఎయిమ్స్ వైపే మన ఎయిమ్ కూడా మారిపోతుంది. అందరినీ చూసి అలా మారిపోతూ ఉంటుంది. మనం కూడా సంఘంగా నిలబడినప్పుడు సరైన ఎయిమ్, మనము కొత్తగా రక్షింపబడుతున్న వారికి కావచ్చు, తోటి విశ్వాసులకు కావచ్చు, మనము సరైన గురిలో ఉండి వాళ్ళని కూడా సరైన గురిలో పెట్టాలి. మనం గురి తప్పామనుకో, మనతో పాటు చాలామంది గురి తప్పుతారు. అలా గురి తప్పిపోయినటువంటి కొంతమంది యూదులు ఉన్నారు, వారు చాలామందిని గురి తప్పిస్తున్నారు. మన గురి యేసుక్రీస్తు, ఆయన సిలువ, దానివైపే మన ఆలోచన, మన పనులు, మన ప్లాన్స్ అన్నీ దాని చుట్టూ తిరుగుతుండాలి. అదే మన గురిగా ఉండాలి. కానీ చిన్నగా గురి ఇటు తిరిగిపోతుంది, క్రియల వైపు తిరిగిపోతుంది. స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తామంటే, నేను యేసుక్రీస్తు బిడ్డగా ఉండాలి, ఆయన నా కోసం మరణించాడు, ఆయన నా కోసం నా పాపాల నిమిత్తాన్ని మరణించాడు, నన్ను ఆయన క్షమించాడు, నేను పాపిగా ఉన్నప్పుడే ఆయన నన్ను తన బిడ్డగా అంగీకరించాడు, కాబట్టి నేను ఆయన కోసం బ్రతకాలి అని ఆయనే గురిగా ఉంటాడు. గురిగా ఉండి మన షెడ్యూల్స్ మార్చేసుకుంటాం. చర్చ్కి వెళ్ళాలి, ఇక నేను బైబిల్ స్టడీకి వెళ్ళాలి, ఎన్నిసార్లు ప్రార్థన పెడితే అన్నిసార్లు వెళ్ళాలి, ఆయన వాక్యాన్ని వినాలి, యేసుక్రీస్తు ప్రేమను గురించి ఇంకా లోతుగా నేను తెలుసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక చెప్తున్నారంట, అక్కడ ఇంకా రక్షణ యొక్క లోతు తెలుస్తుందండి, వెళ్దాం అనుకుంటాం, షెడ్యూల్ చేసుకుంటాం,
వస్తూ ఉంటాం. కానీ చిన్నగా కొన్నాళ్ళ తర్వాత గురి తప్పిపోతుంది. తప్పిపోయి గురి యేసు క్రీస్తు వైపు కాకుండా, ఆయన సిలువ వైపు కాకుండా మన క్రియల వైపు తిరిగిపోద్ది. పర్లేదే, రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నానే, పర్లేదే, నేను కూడా భక్తిగా ఉంటున్నానే, పర్లేదే, చాలామంది క్రైస్తవుల కన్నా మంచిగా బైబిల్ నాకు కూడా వచ్చేసిందే, చాలామంది క్రైస్తవుల కన్నా మంచిగా నేను వాక్యం చెప్పగలుగుతున్నానే, పర్వాలేదే, ఇదివరకు నాలో ఉండేటువంటి అలవాట్లన్నీ పోయినాయే. పోక చస్తదా? యేసుక్రీస్తుని గురిపెట్టుకుంటే ఆయన ప్రేమను చూస్తూ ఉన్నప్పుడు, ఆయన మన కోసం, మన పాపాల కోసం పడినటువంటి యాతనని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి వ్యభిచారాలు, నరహత్యలు, అసూయలు, జీవపు డంబాలు ఇవన్నీ పోకుండా ఉంటాయా? పోతాయి. పోకుండా ఎందుకుంటాయి? వ్యసనాలు పోకుండా ఉంటాయా? అరే, నన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడే, నా శరీరాన్ని, నా జీవితాన్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి అనిపిస్తే ఒక్క క్షణం కూడా పట్టదు సిగరెట్టో మందో మానేయడానికి. కానీ తర్వాత ఏమైందో తెలుసా? దానివైపు పర్వాలేదే, నా అలవాట్లన్నీ పోయినాయే. ఇక ఒక్కసారి కనుక మైక్ ఇచ్చామనుకో, ఆ మైక్లో కనుక సాక్ష్యం చెప్పామనుకో, ఇంక అయిపోయింది. ఇక గురి మొత్తం తప్పిపోద్ది అనమాట. సాక్ష్యం కూడా చెప్పే స్థాయికి వచ్చా. చాలామంది కంటే నేను చాలా బెటర్గా ఉన్నాను. అలానే పరిచర్య కూడా, ఈవెన్ పరిచర్య అయినా సరే, నేను ఈ పనులు చేస్తున్నాను, మందిరంలో ఈ పనులు చేస్తున్నాను, ఈ పరిచర్య చేస్తున్నాను, కొంతమంది కౌన్సిల్ చేస్తున్నాను, కొంతమంది సువార్త చెప్తున్నాను, కొంతమందికి వెళ్ళి మాట్లాడుతున్నాను, లేకపోతే కొంతమందికి ఫోన్లు చేస్తున్నాను. గురి తప్పిపోవచ్చు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. మరేంటి, మనకి అవన్నీ మన జీవితంలో అవసరం లేదా అంటే అవసరం లేదని కాదు. నీ గురి యేసు క్రీస్తు వైపు ఉన్నప్పుడు ఇవన్నీ నీకు తెలియకుండానే నీ జీవితంలోకి వస్తాయి. యేసు క్రీస్తు, ఆయన సిలువ నీ గురిగా ఉన్నప్పుడు, ప్రతి దినము ఆయన ధ్యానించి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభా నువ్వు ఇంత చేసావు నా కోసం, నీ కోసం నేనేం చేయాలి, ఈ దినము నేను ఒక్క గంట కూడా వ్యర్థంగా గడపకూడదు ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయి. నేను ఎక్కడికి వెళ్ళొచ్చు, ఈరోజు నీ సువార్తను ఎవరికి చెప్పొచ్చు, ఎవరి రూమ్కి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, ఎవరికి ఫోన్ చేయొచ్చు, నేను ఎలా పరిచయం చేయొచ్చు, లేదా మందిరంలో ఏమన్నా పని ఉంటే సహకరించవచ్చా, లేకపోతే ఇంకా ఏదైనా ధ్యానించవచ్చా, ఏం చేయొచ్చు అని ఆ ప్రార్థనలోనే, ఆ సిలువని చూస్తూనే, ఆ సిలువ ద్వారానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని క్రియలు చేస్తాం. ఆ క్రియలు నీలో లేవంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు సిలువని చూడలేదని అర్థం. సో ఫస్ట్ మనం సరి చేసుకోవాల్సింది ఎక్కడ? సిలువని చూసే విషయంలో, యేసు క్రీస్తు కోసం బ్రతకాలి అని నిర్ణయించుకునే విషయంలో, జీవితాన్ని క్రీస్తుకి ఇచ్చే విషయంలో. ఆ విషయంలో తప్పిపోతే ఇక నువ్వు ఎన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నా దేవుడు నిన్ను నీతిమంతుడిగా చూడడు. ఆ విషయంలో తప్పిపోతే నీకు నిశ్చయత లేదు, అసలు నువ్వు రక్షింపడ్డావు అన్న దానికి ఎలాంటి రుజువు లేదు. కానీ నువ్వు భయంకరమైన బలహీనతలో పడిపోవచ్చు గాక, భయంకరమైనటువంటి బలహీనతలో, పాపంలో పడిపోవచ్చు, శోధింపబడి బలహీన సమయంలో పడిపోవచ్చు, జరుగుద్ది అలాంటి పరిస్థితి విశ్వాసులకు కూడా. కానీ నీ గురి సిలువ వైపు అయితే అంత భయంకరమైన స్థితిలోంచి కూడా మళ్ళా నువ్వు లేవనెత్తబడి, దేవునితో సమకూర్చబడి, నిశ్చయతతోటి, సంతోషంతో నింపబడతావు. అవకాశం ఉంది. దేవుని కనికరానికి, దేవుని ప్రేమకి చాలా శక్తి ఉంది. ఆయన కృపకి చాలా శక్తి ఉంది. నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనల్ని మొత్తం మార్చి పారేసేయగలిగేంత శక్తి ఉంది దేవుని కృపకి.
ఎప్పుడు? నీ గురి ఎవరై ఉన్నప్పుడు ఆ శక్తిని నువ్వు ఎలా ఆశ్రయించగలవు? ఆ శక్తి నీ జీవితంలో ఎలా వర్క్ చేస్తుంది? నీ గురి సిలువై ఉన్నప్పుడు, నీ క్రియల వైపు నీ గురి తప్పిపోతే, నువ్వు ఎంత మంచి పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఆయన దృష్టిలో నీతిమంతురాలని నీకు నిశ్చయిత ఉండదు, నీకు ఆత్మీయ ఎదుగుదల ఉండదు, ప్రభుకి దగ్గర అవడం ఉండదు. ఏదో ఒక రోజు భయంకరమైన బలహీనతలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి మనం చూస్తే చూడండి, ఒక వ్యక్తి భయంకరమైనటువంటి పాపంలో పడిపోయాడు, ఇంకొక వ్యక్తి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఈ పాపంలో పడిపోయినటువంటి వ్యక్తి కళ్ళు మూసుకుంటే ఆ పాపం చేసిన తర్వాత, ప్రభువా నేను నీ బిడ్డని, నీ రక్తంతో నన్ను కొనుక్కున్నావు, నీ సిలువ శక్తితో నన్ను కొనుక్కున్నావు, నీ సిలువలో కార్చిన ఆ బలియాగం ద్వారా నన్ను కొనుక్కున్నావు, నా కోసం పునరుద్ధారాన్ని ఉంచావు, నీ నిత్య జీవానికి వారసుడిగా చేసుకున్నావు, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నన్ను పిలుచుకున్నావు, నీ స్వరూపులకు మార్చుకోవాలని ఇష్టపడతా ఉన్నావు. నేను ఇలాంటి పొరపాట్లు నేను ఉండకూడదు, నేను పడిపోకూడదు అని కనుక కన్నీటితో ఆ సిలువ వైపు ధ్యానించే పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి పెద్ద పాపాల్లో ఏం పడట్లా, పెద్ద పాపాల్లో ఏం పడట్లేదు, చిన్న చిన్న పాపాలు ఉన్నాయన్నమాట. అంటే మన దృష్టిలో చిన్న పాపాలు ఏంటవి? ఏదో కొంచెం ధనాశ, ఏదో కొంచెం అందరిలాగా మంచిగా ఉండాలి, స్టేటస్లో ఉండాలి, జీవపు డమ్మం, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ పెద్ద పాపాలు ఏమీ లేవు. కానీ ఈ వ్యక్తి గురి ఎలాగుందయ్యా అనంటే, ఈ వ్యక్తి గురి అంతా కూడా తన సొంత క్రియల వైపే ఉంది. నాలో చిన్న పాపం, అప్పుడు కొంచెం మంచిగా ఉండాలని కోరుకుంటానండి, కొంచెం మెటీరియలిజం ఉంది, కొంచెం మంచి వస్తువులు ఉంటే బాగుంటుంది, బట్టలు ఉంటే బాగుంటాయి అని ఉండదా ఏంటి మనిషి అన్న తర్వాత? కొంచెం చిన్న ఉంటాయి సరదాలు, లేకపోతే కొంచెం మంచిగా బ్రతకాలి, కాస్త ఒక కారు అన్నా కొనుక్కోవాలి, ఒక ఇల్లు అన్నా కొనుక్కొని, ఒక ఫ్లాట్ కొనుక్కొని, మనకంటూ ఒకటి మెయింటెనెన్స్ ఉండాలి అనేది ఉండకుండా ఎట్లాగా ఉంటాయి? చిన్న ఇట్లాంటివి ఉన్నాయిలేండి. సరే, బలహీనతలే ఒప్పుకుంటా, కానీ ఉన్నాయి. కానీ నేను దేవుని పరిచర్య మాత్రం బాగా చేస్తున్నానండోయ్, దేవుని పరిచర్య నేను రోజు చేస్తున్నాను తెలుసా. నేను ప్రతిరోజు హాస్టల్స్కి వెళ్ళి కొంతమందికి వాక్యం చెప్తున్నాను, నేను ప్రతిరోజు కొంతమందితో మాట్లాడుతున్నాను, నేను ప్రతిరోజు కొంతమందిని ఫాలో అప్ చేస్తూ ఉంటాను, కొంతమందికి కౌన్సిల్ చేస్తూ ఉంటాను తెలుసా. నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, కానీ దేవుని కోసం, సంఘం కోసం కొన్ని విషయాలు నేను విడిచిపెట్టుకున్నాను తెలుసా. సో పర్వాలేదు, నేను దేవుని దృష్టిలో ఎవరిని? నీతిమంతురాలని అని ఇంకొక వ్యక్తి అనుకుంటున్నాడు. నేను దేవుని దృష్టిలో నీతిమంతుడిని అని ఇంకొక వ్యక్తి అనుకుంటున్నాడు అనుకోండి. వీరిద్దరిలో ఎవరికి నిజమైన నిశ్చయిత ఉంటుంది? ఎవరు నిజంగా ఆరాధించగలుగుతారో తెలుసా? ఎవరు చెప్పండి? ఈ వ్యక్తి ఏ అనుకుందాం, ఈ వ్యక్తి బి అనుకుందాం. పర్సన్ ఏ ఆర్ పర్సన్ బి. ఎస్, వాడు భయంకరమైన నీచమైన పాపంలో పడిపోయినప్పటికీ వాడి గురి క్రీస్తు సిలువ వైపు. ప్రభా, నేను నీ కోసం బ్రతకాలి, బ్రతుకంటూ ఉంటే నీ కోసం బ్రతికి నీ కోసం చావాలి. నువ్వు తప్పనిచ్చి నాకు వేరే ఆలోచన, అంటే వేరే ప్లాన్స్ నాకు లేవు, ఉండకూడదు కూడా. ఎందుకంటే నువ్వే నా కోసం మరణించావు, నా మీదకి రావాల్సిన శిక్ష అంతటిని భరించావు. నీకు సంబంధం లేకుండా నా జీవితంలో ఎలాంటి ప్లాన్స్ లేవు, ఉండబోవు కూడా. కానీ ఎందుకు ప్రభువా నేను ఇలా పడిపోయాను? కానీ ఎందుకు ప్రభువా నేను ఇట్లా బలహీనుడిని అయిపోయాను? ఎందుకు ప్రభువా నీకు
నీకు ఇష్టం లేని పని చేశాను, ఎందుకు ప్రభా నీకు సంబంధం లేనటువంటి ఆలోచన వచ్చింది అని వేడుకున్నప్పుడు దేవుడు వాడికి ఆదరణనిస్తాడు, నిశ్చయతనిస్తాడు. కన్నీటితోనే, పశ్చాత్తాపడుతూనే, విరిగి నలిగిన హృదయంతో ఉంటూనే మనస్ఫూర్తిగా ఆరాధన చేసి నా ప్రభువు చేత నేను ఎన్నుకోబడిన వాడిననే నిశ్చయతతోనే వాడు లెగుస్తాడు. కానీ ఈ పర్సన్ బి అసలు రక్షింపబడిందా లేదా అనేది కూడా డౌట్. తెలుసా? అది ఈ వాక్యానికి అర్థం. జీసస్ క్రైస్ట్, ఈజ్ హీ యువర్ స్టంబ్లింగ్ బ్లాక్? లూకా సువార్త 2:34 ఒకసారి మనం చదువుకొని ముగించేసుకుందాం. లూకా సువార్త 2:34. సిమియోను వారిని దీవించి, అంటే యేసుక్రీస్తు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మరియమ్మ యోసేపు శిశువులాగా ఆ బాలుడు అయిన యేసుక్రీస్తుని తీసుకొని వచ్చాడు యెరూషలేం మందిరానికి. ఆ మందిరంలో సిమియోన్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చెప్పండి. అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎస్. ఇంకా, మరియు నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అనేకులకు పట్టుకు తిరిగి గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. రైట్, అంతే. అనేకుల హృదయాలోచనలు బయలుపడినట్లు, అనేకుల హృదయాలోచనలు బయలుపడినట్లు. చూసారా? ఇందాక నుంచి మీకు ఒక మాట చెప్తున్నా కదా, ఇది సులువైనది, ఇది అర్థం చేసుకోవడానికి సులువైంది, అందుకని ఇటు టెండ్ అవుతాము, ఇది అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇటువైపు వెళ్ళిపోతాం అని చెప్పుకుంటా వచ్చాను. ఇది యూదుల పద్ధతి, క్రియల పద్ధతి. మరి ఇదెందుకు కష్టమైంది? మరి ఇదెందుకు దానంత ఈజీగా లేదు? యేసుక్రీస్తు పద్ధతి, యేసుక్రీస్తు శిలువ పద్ధతి ఎందుకు అంత ఈజీగా లేదు అని అంటే, ఈ పద్ధతిలో ఏమి ఇన్వాల్వ్ అయ్యి ఉందో తెలుసా? హృదయాలోచనలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ పద్ధతిలో క్రియలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. క్రియల్ని చూచి ఎమోషన్ ఫీల్ అవుతాం. ఇక్కడ అట్లా కాదు. హృదయాలోచనల్లో యేసు క్రీస్తుని చూచి క్రియలు బయటకు వస్తాయి. క్రియల్ని బట్టి ఆలోచనలు కాదు, మన ఆలోచనల్ని బట్టే క్రియలు. మన హృదయ ఆలోచనలు అంటే కేవలం బుర్రలో వచ్చేటువంటి ప్లాన్స్, థింకింగ్ కాదు. హృదయ ఆలోచనలు మీన్స్ ఎమోషన్స్. హృదయ ఆలోచనలు మీన్స్ అన్నిటికంటే మూలాలు అన్నమాట. మూలాల్లో ఉన్నటువంటి ఆలోచనలు అర్థం. సో అందుకని ఇది కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది మనకి. హృదయంలోకి వెళ్ళిపోవాలిగా, నా హృదయం అసలు ఎటువైపు ఉందో చూసుకోవాలిగా, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నానా లేదా చూసుకోవాలిగా, యేసుక్రీస్తు కోసం బ్రతకడానికి నాకు ఆసక్తి ఉందా లేదా, ఆయన కోసం బ్రతకాలని ఆసక్తి ఉందా లేదా. ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఒకడికి సువార్త, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సువార్త చెప్తున్నాం అనుకోండి. నేను ఈ విధంగా సువార్త చెప్పడం వల్ల ఆ వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకొని నా ద్వారా ఒక వ్యక్తిని తన సువార్త అందించి దేవుడు పిలుచుకుంటున్నాడు. అనాది కాల సంకల్పము ఉన్నటువంటి ఒక వ్యక్తి నా సువార్త ప్రకటన ద్వారా బయటికి వెలికి తేబడతా ఉన్నాడు. ఆ విధంగా ఆ వ్యక్తి ప్రభుని నమ్ముకోవాలి, నరకం నుంచి తప్పించుకోవాలి, యేసుక్రీస్తుని కొనియాడాలి. వాడు స్తుతిస్తూ ఉంటే, వాడు స్తోత్రాలు చెప్తా ఉంటే, వాడు ప్రార్థిస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే, ప్రభువా నీ సిలువెంత గొప్పది, నువ్వెంత సౌందర్యమైన వాడివి ప్రభువా, నువ్వు ఎంత కనికరం ప్రభువా అని కొనియాడుతూ ఉంటే నేను చూచి ఆనందించాలి. రేపొద్దున నేను బలహీనమైనప్పుడు వాడొచ్చి నన్ను బలపరిస్తే అబ్బా ఇంకా ఆనందించాలి అనే కళలు ఉన్నాయా? ఆ కళతోనే వెళ్తున్నామా?
సువార్త ప్రకటించడానికి? అలాంటి కళలతోనే మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామా? అలాంటి కళలతోనే ఒకరితో మాట్లాడడానికి వెళ్తున్నామా? లేకపోతే వారం రోజుల నుంచి ఏం చేయలేదు, నాకు చిరాకు వస్తుంది, నేను ఏందో నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, అందరూ ఏదో చేసేస్తున్నారు, నా పరిస్థితి ఏంటో దౌర్భాగ్యంగా ఉంది, నీచంగా ఉంది అని చెప్పి డిప్రెషన్లో వెళ్ళి ఆ డిప్రెషన్ తీర్చుకొని వస్తున్నావా? చేస్తున్నారు ఎవరన్నా అలాంటి పనులు? కనీసం వెళ్ళి పరిచర్యన చేస్తే, ఎవడో ఒకరితో మాట్లాడితే నాకు ముందు సాటిస్ఫాక్షన్ వస్తుంది, ముందు చిరాకు తగ్గుద్ది. కాబట్టి వెళ్దాం. ముందు ఏదైనా చేసేస్తే, ముందు ఏదైనా పరిచర్య చేస్తే ముందు నాకు కొంచెం డిప్రెషన్ తగ్గుద్ది అని వెళ్తున్నావా? అలా చేయడం ఈజీ, కానీ సొల్యూషన్ రాదు. ఏంటి నీ గురి ఏంటి? లేకపోతే నన్ను భక్తులు అనుకోవాలనో, నేను మంచిగా ఎక్స్పోజ్ అవ్వాలనో, మంచిగా పరిచర్య చేస్తున్నాడు, మంచిగా చదువుకుంటున్నాడు, మంచిగా ఉద్యోగం చేస్తున్నాడు, అబ్బా అని పొగుడుతుంటారు కదా, ఆ పొగడ్త కోసం. దేనికోసం? దానికోసమైతే యేసుక్రీస్తు నీకు అడ్డుబండగా ఉన్నాడు. నీకు ఎప్పటికీ రక్షణానందం రాదు, నువ్వు ఎప్పటికీ స్థిరపడవు, ఎప్పటికీ నువ్వు కొన్ని పాపాలని జయించలేవు. అలా కాదు, సిలువ నాకు గురి, ఆయన కోసమే, ఆ సిలువ సువార్త కోసమే, యేసుక్రీస్తు కోసమే నేనేం చేసినా, నేను కింద పడినా మళ్ళా లేచి నేను మళ్ళా ఆయన కోసమే బ్రతుకుతాను. ఒకవేళ గురి ఇదైతే, యు విల్ నాట్ బీ అషేమ్డ్. ఎప్పుడు సిగ్గుపరచబడవు, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వవు. డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. విజయమే, తృప్తే, సాటిస్ఫాక్షనే, నిశ్చయత, నిరీక్షణ. ప్రార్థన చేసుకుందాం.